నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, అఖండ తాండవం ప్రూవ్డ్ సబ్జెక్ట్, అదిగాక December 5వ తారీఖు సేమ్ సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు అఖండ అని చెప్పేసి అనుకోవచ్చు. అయితే ఇది పక్కన పెడితే కార్తీక మాసం పూర్తిగా శివమయం. సో దాన్ని బేస్ చేసుకుంటూనే కార్తీక మాసం మొదటి రోజే చిన్న అప్డేట్ కూడా ఇచ్చేశారు, December 5వ తారీఖు రాబోతున్నా అని చెప్పి. అయితే కార్తీక పౌర్ణమికి అంటే November 5వ తారీఖున ఖచ్చితంగా ట్రైలర్ రిలీజ్ అయిపోతున్నారు. కానీ దాని గురించి చాలా పెద్ద డిస్కషన్ జరుగుతుంది అంటున్నారు. ఏంటి ఆ డిస్కషన్స్ అంటే ఏం చెప్తారు? మీరు నేను డిస్కస్ చేసుకోవటం వేరు, హీరోలు యంగ్ హీరోలు తమ వాట్సాప్ గ్రూపుల్లో డిస్కస్ చేసుకుంటారంట ట్రైలర్ ఎలా ఉండబోతుందని. ఒక సీనియర్ హీరో గురించి యంగ్ హీరోలు వాళ్ళకు వాట్సాప్ గ్రూపులో డిస్కస్ చేసుకోవడం అని విశేషంగా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ సినిమాల గురించి మాట్లాడుకుంటే అది వేరే విషయం. మరి ఈ సినిమా అఖండ 2 ట్రైలర్ ఎలా ఉండబోతుంది, ఎలా కట్ చేయబోతున్నారు, దాంట్లో ఏ విశేషాలు ఉంటాయి అనేది వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు అనేది ఇప్పుడు వైరల్ అవుతున్న అంశం. అందరూ అనుకుంటున్నారు, ఫ్యాన్స్ కూడా ముఖ్యంగా, ఈ ట్రైలర్ ఎలా ఉండబోతుంది, టీజర్ ఈ తరహాలో ఉంటే ట్రైలర్ ఇంకెలా ఉండబోతుంది అనేది పెద్ద చర్చనీయాంశం అవుతుంది. ఈ మధ్యకాలంలో ఏ ట్రైలర్ గురించి అంతగా మనకు అనుకోవాలి, ఎందుకంటే రాజాసాబు ట్రైలర్ ఎప్పుడో రిలీజ్ అయిపోయింది కాబట్టి దాని మీద థ్రిల్ లేదు. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఆ టీజర్తోనే వీళ్ళు ఒక సంచలనం సృష్టించారు. హిమాలయాల్లో వచ్చిన టీజర్ ఒకటి రీసెంట్గా మొన్నటి వచ్చింది. దాంతో ఇప్పుడు ట్రైలర్ ఎలా ఉండబోతుంది, ట్రైలర్లో ఏం చెప్పబోతున్నారు, అఘోర పాత్ర ఎక్కువ చూపిస్తారా లేకపోతే యంగ్ పాత్రని ఎక్కువ చూపిస్తారా, ఇలాంటి డిస్కషన్స్, తమన్ బీజిఎం ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా నడుస్తున్నాయి ఇప్పుడు చర్చల్లో. అందువల్లే ఒక విధంగా చెప్పాలంటే ఈ ఫస్ట్ వీక్లో ట్రైలర్ రాబోతుంది, November 1st వీక్లో అనే మాట వినిపిస్తుందండి. వాస్తవం మనం చూసుకుంటే ఏదైతే అన్స్టాపుల్ ద్వారా కుర్ర హీరోలందరూ కూడా ఆ యొక్క అన్స్టాపుల్ వేదిక మీదకి రావడం, కుర్రవాళ్ళతో కలిసిపోవడం బాలకృష్ణ గారు మనం చూస్తూ వస్తున్నాం. ఇంకా కుర్రవాళ్ళ కన్నా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా మనం బాలకృష్ణ గారిని చూసాం. సో అందుకేనా ఏదైతే యంగ్ హీరోల గ్రూపులలో కూడా బాలకృష్ణ గారి డిస్కషన్ జరుగుతుంది, ఆయన కూడా ఒక యంగ్ హీరోగానే భావిస్తున్నారంటే ఏమంటారు? అంటే అన్స్టాపుల్కి వచ్చినప్పుడు కూడా బాలయ్యతో సన్నిహితంగా వాళ్ళు కొంతమంది మెలగటం, ఇంకో కొంతమంది వాళ్ళు అట్లా మెలిగిన వాళ్ళు ఇంకొక 2 వర్గాలకి చీలిపోయి వాళ్ళు దూరంగా పెడుతున్నారని టాక్ కూడా వినిపిస్తుంది. ఇంకొక హీరో వర్గం దూరంగా పెడుతున్నారు, వీళ్ళు బాలయ్యకి సన్నిహితం అయిపోయారు అనే ఫీలింగ్తో ఉంటున్నారు అనే డిస్కషన్ జరుగుతుంది. ఎంతవరకు తెలియదు కానీ సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే మొన్న వచ్చిన మనకి టీజర్లో బాలయ్య లేటెస్ట్ టీజర్లో హిందీ వెర్షన్కి తెలుగు వెర్షన్కి బాలయ్య బాబే డబ్బింగ్ చెప్పారు. హిందీ డబ్బింగ్ కూడా అద్భుతంగా వచ్చింది. ఇక తమిళ వెర్షన్కి కన్నడ వెర్షన్కి డబ్బింగ్ ఆర్టిస్టులు చెప్పించారు, తెలుగు హిందీ మాత్రం బాలయ్య బాబు చెప్పారు. అంటే మొట్టమొదటిసారిగా ఇన్ని భాషల్లో టీజర్ కట్ చేసి రిలీజ్ చేయడం అనేది విశేషంగా చెప్పాలి, ఫస్ట్ టైం అనిపిస్తుంది నాకైతే. అలాగే మరి ఒకేసారి 5 భాషల్లో సినిమా రిలీజ్ చేయడం కూడా మొట్టమొదటిసారి. దీని ప్రభావం అనేది బాలయ్య బాబు భవిష్యత్తు చేయబోయే సినిమాల మీద ఖచ్చితంగా ఉండబోతుంది. అఖండ 2 సినిమా ప్రభావం అనేది అంటే పాన్ ఇండియా జోన్లోకి ఈయన ఎంటర్ అవుతున్నారు. అందువల్లే హీరోలందరికీ, యంగ్ హీరోలకి లేకపోతే సీనియర్ హీరోలకి కూడా ఫోకస్ అంతా అఖండ మీదే ఉంది. అదండి. అయితే డిసెంబర్ సెంటిమెంట్ అయితే చాలా పెద్ద ఎత్తున గతంలో కూడా ప్రూవ్ అయింది. ఏదైతే అఖండ ఏదైతే మనం చూసాం, కరోనా తర్వాత సినిమాకి ప్రజలు రారు, ఇంకా ప్రేక్షకులు రారు అనుకున్న టైంలో నిజంగా అఖండనే ప్రేక్షకుల్ని సినిమా థియేటర్స్కి రప్పించింది అనేది అప్పట్లోనే మనం విన్నాం. దాని తర్వాత పుష్ప కావచ్చు, ఇలాంటివన్నీ కూడా డిసెంబర్లోనే రిలీజ్ అయ్యాయి. సో ఇప్పుడు మళ్ళీ ట్రైలర్ ఏదైతే ఉందో November 5వ తారీఖు కార్తీక పౌర్ణమి టైంలో రిలీజ్ చేయడం, అది కూడా శివతత్వంగా చూస్తున్నాం మనం అంతా. అదేవిధంగా December 5వ తారీఖున సేమ్ సెంటిమెంట్ అయితే వర్కౌట్ అవుతుంది. సో ఈసారి అంచనాలు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఈ ట్రైలరు ఎలా కట్ చేయబోతున్నారు, అందులో ఏం చూపిస్తారనే ఒక అంశం అయితే, రిలీజ్ చేసే డేట్ వాడు సెంటిమెంట్ ప్రకారంగా శివతత్వం కాబట్టి ట్రైలర్ అనేది November 5ని రిలీజ్ చేయబోతున్న టాక్ అయితే వినిపిస్తుంది. 5ని రిలీజ్ చేస్తారా, 4ని రిలీజ్ చేస్తారా దాని మీద క్లారిటీ లేదు, కానీ సస్పెన్స్ అయితే మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు ఈ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడైనా దాని మీద ఒక డిస్కషన్ జరుగుతుంది. ఇప్పుడు ఎప్పుడు చేయబోతున్నారు ఈ ట్రైలర్ అనే దాని మీద ఒక డిస్కషన్ అయితే, ఎలా ఉంటుంది అనే దాని మీద ఒక డిస్కషన్, అఘోర పాత్ర ఏ స్థాయిలో ఉండబోతుంది, ఇది వసూళ్ల పరంగా ఎలాంటి ఇది చేయబోతుంది అనేవి ప్రధానంగా చర్చనీయాంశాలుగా ఉన్నాయి. మొత్తానికైతే ఈ మధ్యకాలంలో బాలయ్య సినిమాలలో అఖండ 2కి వచ్చిన క్రేజు ఇంకో ఏ సినిమాకి రాలేదని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్లో అఖండకు వచ్చింది, ఆ తర్వాత డాకు మహారాజు ఇవన్నీ హిట్ అయినా కానీ ఆ టాక్ పరంగా చూసుకుంటే అఖండ 2కి ఎక్కువ వచ్చింది. అది డిలే అవడంతో పాటు వాళ్ళు ఎందుకంటే ఇంత టాక్ వచ్చిన తర్వాత అంచనా తగ్గకూడదు, అందువల్లే వాళ్ళు దీంట్లో మిశ్రా సోదరులతో సంస్కృత శ్లోకాలు అధ్యయనం చేయించడం కానీ,
అది గంగాధర శాస్త్రి గారి భగవద్గీత సంబంధించిన కొన్ని చెప్పించడం కానీ వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. విఎఫ్ఎక్స్ పరంగా వాళ్ళు కేర్ తీసుకుంటున్నారు. ఎక్కడ నాచరంగా ఉండవని చెప్పడం తెలుసుకున్నారు వాళ్ళు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు అయితే వాళ్ళకి ఓన్గా వాళ్ళకి విఎఫ్ఎక్స్ కంపెనీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కేర్ తీసుకుని మిరాయికి ఒక అద్భుతాన్ని తీసుకొచ్చారు. ఆ స్థాయికి ఏమీ తగ్గకుండా ఉండాలి మన అఖండ తాండవం అనేది వీళ్ళు కూడా ఆ కేర్ తీసుకుంటున్నారు అనేది వినిపిస్తుంది. అంటే విఎఫ్ఎక్స్ వర్క్, సీజీ వర్క్ ఎంత ఉంటుంది సినిమాలో, యంగ పాత్ర ఎంత ఉంటుంది అనేది ఎవరికి తెలియదు. ఒక పాత్ర ఎమ్మెల్యే పాత్ర అంటున్నారు, అది కూడా హిందూపురం ఎమ్మెల్యేనే అంటున్నారు. నిజ జీవిత పాత్ర అనేది లీకులు వస్తున్నాయి. సినిమాలో ఏముంటాయి తెలియదు కానీ లీకులు అయితే చాలా వరకు నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా ఇప్పుడు దాదాపు ఒక 4 రోజులే ఉంది ఇంక సినిమాకి. ఈ నవంబర్ 1 వచ్చిందంటే చాలు ఇక ఫేవర్ వచ్చేసినట్టే, అఖండ ఫేవర్ వచ్చినట్టే ఇండస్ట్రీకి. సో అదిగాక మనం చూసుకుంటే సినిమాపై ఇంతగా చర్చించుకోవడం అయితే ఈ సంవత్సరం మొత్తంలో ఈ సినిమాకి అని చెప్పి చాలా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే అటు పొలిటికల్ డ్రామా కూడా ఉండబోతుంది, అటు శివమయం ఉండబోతుంది అని చెప్పేసి కూడా అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఈ సినిమా పైన అంచనాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ సినిమాని 2 సినిమాలుగా చూడవచ్చు అని చెప్పేసి కూడా అంటున్నారు. అటు బాలకృష్ణ గారి పొలిటికల్ ఫైట్ ఒక రకంగా అయితే, ఒకటి శివతత్వంలో ఇంకో ఫైట్. సో 2 సినిమాలు చూడాలంటే ఏం చెప్తారు? అంటే ఒకటండి, ఇక్కడ ప్రధానంగా చెప్పాలంటే అఖండ 1, అఖండ 2. ఇప్పుడు మనకి బాహుబలి 1, బాహుబలి 2 కలిపి బాహుబలి ఎపిక్ వచ్చింది. రేపు భవిష్యత్తులో ఏమన్నా అఖండ 1, అఖండ 2 కలిపి ఇంకొకటి అఖండ ది ఎపిక్ అని ఏమైనా చేస్తారని తెలియదు. ఎందుకంటే ఈ సినిమా హిట్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సినిమా రిలీజ్కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ అంతా జరగడం అనేది విశేషంగా చెప్పాలి. ఇంతవరకు ఏ సినిమాకి ఈ బాలయ్య బాబు సినిమాల్లో ఇంత బిజినెస్ జరగడం అనేది రేరు. అటు శాటిలైట్ కానీ, ఓటీటీ కానీ, థియేటికల్ బిజినెస్ కానీ దగ్గర 350 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగిందని చెప్తున్నారు. అది ఒక హైలైట్ అని చెప్పాల్సి వస్తుంది. సో చూద్దాం సార్. మొత్తానికి డిసెంబర్ 5వ తారీఖు రాబోతుంది అనగానే ఇంత డిస్కషన్ మాత్రం ఈ సినిమా పైన అయితే జరగలేదు. సో ఎప్పుడు ట్రైలర్ రిలీజ్ కాబోతుంది, నవంబర్ 5వ తారీఖున అనేది మాత్రం కొంత డిస్కషన్ అయితే నడుస్తుంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే.